విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓకే, మళ్ళా తీసుకో. ఓకే, నిన్న అందరికీ నమస్కారాలు. 9వ తారీఖు నుంచి ఇంతవరకు రోజుకు 2 సార్లు 3 సార్లు ఈ 500 రూపాయలు 1000 రూపాయలు నోట్లు రద్దు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అనేకమైనటువంటి ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఏ విధంగా చేస్తే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయో అవన్నీ కూడా అన్వేషణ చేస్తున్నాం. ఎందుకంటే ఈ నిర్ణయం చేసిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అంటే ఇమ్మీడియట్ గా అందరూ ఒక షాక్ కింద ఏ విధంగా నెక్స్ట్ మూమెంట్ పోవాలనే దానిపైన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమందికి నాలెడ్జ్ లేక, కొంతమంది బ్యాంకులు పోయి క్యూలో నిలబడుకోలేక, కొంతమంది అనేక విధాలుగా సఫర్ అయ్యే పరిస్థితి కూడా వచ్చేది. దైనందిక జీవితంలో చిన్న వాళ్ళైతే చిన్న బంకులు లేకుంటే చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిరు వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నారు. నేను అందుకనే మా కలెక్టర్స్ చెప్పి లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి కూడా సఫర్ కాకుండా వీలైనంత వరకు అందరిని ఆదుకునే మార్గం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇన్నోవేటివ్ వేలో వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయమనడం, వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటే వాళ్ళ జీవనోపాధి వస్తుందో అవన్నీ కూడా చేయమని చెప్పాను. టు స్టార్ట్ విత్ ఒక 2 కోట్ల రూపాయలు జిల్లాకు కూడా శాంక్షన్ చేశాం. అక్కడి నుంచి ప్రారంభమైంది. దీన్ని చాలా మీటింగుల్లో మేము డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ గా నిన్నటి వరకు మీరు చూస్తే వచ్చినటువంటి డబ్బుల్ని కరెన్సీ చెస్ట్లో ఎవ్రీడే అనలైజ్ చేయడం, అన్ని బ్యాంకులకు ఈక్విటబుల్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఈ డబ్బులు ఆర్బీఐ ఎవ్రీడే ఎస్ఎల్బీసీలో కూర్చొని జిల్లాల వారీగా స్మాలర్ డినామినేషన్స్ అన్ని కూడా అక్కడికి పంపిస్తూ వచ్చారు. అదే మరి ఇది కాకుండా ఎంతవరకైనా సరే మనం ఇన్నోవేటివ్ గా పోకపోతే బయటపడలేం కాబట్టి మొబైల్ కరెన్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇమ్మీడియట్ గా తక్షణమే దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలంటే మొబైల్ కరెన్సీ ఒక ఆల్టర్నేటివ్. డివైస్ టు డివైస్. నాకు మనందరికి అకౌంట్ ఉంటే అకౌంట్ అందరికీ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక 13-14 లక్షలు తప్ప ఇక్కడ అందరికి అకౌంట్ ఉండే పరిస్థితి ఉంది. ఆ నెంబర్ కూడా చెప్తాను. ఒకసారి అకౌంట్ ఉన్నాక బ్యాంకులో డబ్బులు ఉన్న తర్వాత కావాల్సింది డివైస్ టు డివైస్ ఇంటర్ఫేస్, బ్యాంక్ యాక్సెప్టెన్స్. ఒక వ్యక్తులు కావచ్చు, షాపులు కావచ్చు, లేకపోతే ఎంటిటీ కావచ్చు, కానీ వీటికన్నిటికీ వస్తే ఆటోమేటిక్గా మనం ట్రాన్సాక్షన్స్ యథావిధిగా చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి పెద్ద ప్రాబ్లం మైండ్ సెట్. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు, చాలా మంది మీరు మొబైల్ కరెన్సీ ఇంతవరకు వాడడం లేదు. ఇప్పుడే మొబైల్ కరెన్సీకి 10-13 కంపెనీలు, వాలెట్ కంపెనీస్ అన్ని వచ్చాయి. పేటిఎం, ఆల్ దీస్ కంపెనీస్, రిలయన్స్ జియో కానీ, ఎయిర్టెల్ కానీ, పేటిఎం కానీ, మనం ఇంకా మొబిక్ కానీ ఒక 10-13 కంపెనీస్ వచ్చాయి. ఆల్ 13 కంపెనీస్ వచ్చి ఇప్పుడు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇచ్చారు. ఏపీ పర్స్, మేజర్ ప్లాట్ఫామ్ ఏపీ పర్స్ ఉంటుంది. ఏపీ పర్స్ కి మీరు ఎంటర్ అయితే ఆల్ 13 వాలెట్స్ ఉంటాయి. మీకు ఏ వాలెట్ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కస్టమర్స్ డెవలప్ చేస్తారు, కామన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఎవరికి కావాలంటే వాళ్ళు ఎంటర్ అయ్యి ఆ యొక్క ప్రోడక్ట్ మీరు తీసుకొని మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు ఏపీ పర్స్ మీరు కానీ మీ ఫోన్లో కానీ కొడితే ఆటోమేటిక్గా ఒక 13 వాలెట్ కంపెనీస్ అన్ని వస్తాయి.
మీరు దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంపెనీ మీకు ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్సెప్టెన్స్ ఆన్లైన్లో ఇమ్మీడియట్గా అయిపోతుంది. బ్యాంకుల్లో యాక్సెప్ట్ చేయడం ఒక యాంగిల్, ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాంకులో అకౌంట్ ఉంది కాబట్టి వాలెట్లో కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా అయిపోవడం రెండో యాంగిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా స్మూతం చేయడం కోసం నేను 4 కమిటీలు వేసాం. ఈ 4 కమిటీలో చూస్తే కమిటీ ఆన్ అవేర్నెస్ ఆన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, నగదు రహిత చెల్లింపులు, దీనికి అవగాహన కావాలి. దీనికోసం ఎన్పిసిఐ, కేఎల్ యూనివర్సిటీ, ఆర్టీసీ, లేబర్ డిపార్ట్మెంట్, నరేగా, అదే మరి ఫైబర్ గ్రిడ్ అందరినీ పెట్టి హరిప్రసాద్ దీనికి చైర్మన్గా చేసి మొత్తం ఈవెన్ వల్లి కుమారి కాలేజెస్ అందరిని పెట్టి ముందు తీసుకుపోతున్నాం. రెండో కమిటీ నేను ఒకటి చెప్పాను, మొబైల్ కరెన్సీ అయితే, రెండోది కార్డ్ విత్ పాస్ మెషిన్. కార్డు ఉన్నప్పుడు ఏటీఎం అని ఉండాలా, బ్యాంక్ అని వెళ్ళాలా, లేకపోతే కంపల్సరీగా పాస్ మెషిన్ ఉండాలా. దీనికి ఒక 5-6 బ్యాంక్స్ని, ఆర్టీసీని, పిన్ ల్యాబ్స్ని, పైన్ ల్యాబ్స్ని, ఏపీటీఎస్ని, మీ సేవని, కమర్షియల్ ట్యాక్సెస్ పెట్టి ప్రేమ్చంద్ ఎండి ఏపీటీఎస్ని చైర్మన్గా పెట్టాం. వీళ్ళ పని ఉండే పాస్ మెషిన్స్ అన్ని యాక్టివేట్ చేయాలి, కొత్తగా పాస్ మెషిన్ తెప్పించాలి, కిరాణా కొట్టులో పెట్టాలి, లేకపోతే సినిమా థియేటర్లో పెట్టాలి, ఆర్టీసీ కండక్టర్లకు ఇవ్వాలి. అదే మరిగా మనకు 1,50,000 షాపులు ఉన్నాయి, 1,50,000 షాపుల్లో పెట్టాలి. ఎవ్రీవేర్ పెడితే ఇంటర్ఫేస్ ఈజీ అయిపోతుంది. దీనికి ఫేజ్ 1లో ఏం చెప్పామంటే, మేజర్ విలేజ్ అంతా కనీసం 10 షాపులుంటే ఒక షాపులోనే ఉంటే క్యాష్ లేకపోయినా అక్కడ పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి మొత్తం పెట్టాం. ఇది ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మూడో కమిటీ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయడం, అకౌంట్ లేని వాళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేయడం, రూపీ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, రూపీ కార్డ్ యాక్టివేట్ చేయడం, మొత్తం అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది టాప్ బ్యాంక్స్ ని, డాక్రాని, నరేగాని పెట్టాం. ఇందులో కూడా కృష్ణమోహన్ సిఇఓ సెర్ఫ్ని పెట్టాం. నాలుగో కమిటీ ట్రాన్సాక్షన్స్ కాస్ట్ అండ్ కస్టమర్ సర్వీసెస్. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం దీంట్లో వేరియస్, వీసాకు ఒక రేట్ ఉంది, మాస్టర్ కార్డుకు ఒకటి ఉంది, రూపీ కార్డుకు ఒకటి ఉంది. పేటీఎంకు ఛార్జ్ చేస్తారు, ఇంకొక ఛార్జ్ చేస్తారు, బ్యాంకులు వేరే ఛార్జీలు వేస్తున్నారు. అదే మరి ట్రాన్సాక్షన్ కాస్ట్, మొబైల్ వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా రేషనలైజ్ చేయాలి, తగ్గించాలి. ఈరోజు మీరు చూస్తే కరెన్సీ ఉంది. కరెన్సీ ఆర్బీఐ పేపర్ కొంటారు, ప్రింట్ చేస్తారు, అక్కడి నుంచి తీసుకొచ్చి కరెన్సీ చెస్ట్లో సెక్యూరిటీతో పెడతారు. అక్కడి నుంచి మళ్ళా సెక్యూరిటీ తీసుకుపోయి బ్యాంకులకు ఇస్తారు. మధ్యలో కొన్ని చినిగిపోతాయి, మళ్ళీ అవి ప్రింట్ చేస్తారు, రీప్లేస్మెంట్. దీనికి కాస్ట్ అవుతుంది. అది ఎవరు బ్యార్ చేస్తున్నారు? రెగ్యులేటరీ అథారిటీగా ఆర్బీఐ బ్యార్ చేస్తున్నారు. దీంట్లో కామన్ మ్యాన్ ఖర్చు లేదు. కానీ అదే మీరు మొబైల్ పోతే ఫోన్ కాల్స్ మనం పెట్టుకోవాలా, కమిషన్ మనం వేయాలా, పాస్ మిషన్ పెడితే దానికి రెంట్లు మనం వేయాలా. దానివల్ల ఇది డిస్కరేజ్ అవుతున్నారు. దానికోసమే అవన్నీ ఒక ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ కరెన్సీ కంటే కూడా మొబైల్ డిజిటల్ కరెన్సీ కాస్ట్ తక్కువ ఉండాలి.